సిటీ న్యూస్కు స్వాగతం. రాజ్యాంగ దినోత్సవాన్ని దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దేశ రాజ్యాంగ దినోత్సవాన్ని దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ జరిపారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు విధులు, బాధ్యతలు కూడా చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేద్దామన్నారు. దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందంటే భారత రాజ్యాంగంలోని అంశాలే ప్రధాన కారణమని, అలాంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవిస్తూ తమ భావాలు, ఆలోచనలను వ్యక్తపరిచే అవకాశం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర బహుజన సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పంతగాని రమేష్, బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మిడి విజయ్, ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కర్రా సునీల్, దళిత జేఏసీ అధ్యక్షులు మత్తే నాగరాజ్, ఆనందబాబు, విశ్రాంత బ్యాంక్ ఆఫీసర్ నాదెళ్ల అరవింద్ కుమార్, బీఎస్పీ అధ్యక్షులు బాలాజీ, పలు పార్టీలు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలైన శుభ సందర్భంలో బానిస సంఖ్యలు తగ్గిన రోజు ఈరోజు. బడుగు బలహీన వర్గాలకి బానిస సంఖ్యలో తెంచిన రోజు ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు మహోన్నతమైన రోజు. పేదలకి, బలహీన వర్గాలకి ఈరోజు శుభదినం. ఎందుకంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయకముందు మరొక రాజ్యాంగం ఉండేది. ఆ రాజ్యాంగంలో స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు. అంతా బలహీన వర్గాలకి, బలహీన అగ్రవర్ణాల చేతుల్లో హింసించబడి ఉన్నారు. అన్టచబుల్ పీపుల్గా బతికిన ఈ జాతికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మాకు విముక్తి కలిగించింది, మాకు ఓటు హక్కుని కల్పించింది, మాకు చదువుకునే హక్కు కల్పించింది, మాకు స్వతంత్రంగా మాట్లాడే హక్కు కల్పించింది. మేము ఓటు ద్వారా మా ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం. బాబాసాహెబ్ అంబేద్కర్ చేత రచించబడి ఆమోదించబడి 75 సంవత్సరాలైన సందర్భంగా మనం కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సెంటర్ వద్ద ఇంత పెద్ద ఎత్తున అనేక గ్రామాల నుంచి తరలి వచ్చి వివిధ ప్రజా సంఘాలు, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషను, మాల సంఘాలు పెద్ద ఎత్తున 75 సంవత్సరాల రాజ్యాంగ ఆమోద దినోత్సవ సంబరాలు జరుపుకోవటం చాలా సంతోషదాయకం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి మిత్రుడికి నా జైభీములు. ఈ రోజున మరి 1949 నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు ఈ నవంబర్ 26. 2 నెలల తర్వాత 1950 జనవరి 26 నుండి ఈ రాజ్యాంగం అమలు జరిగినటువంటి రోజు. అంటే ఆమోదించిన రోజు, అమలు జరిగిన రోజు, 2 రోజులు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది రాజ్యాంగాన్ని పార్లమెంటుకి సమర్పించిన రోజుని మొట్టమొదటిగా బందర్లో నాగరాజు ద్వారా మరి బందర్లో స్టార్ట్ చేయడం జరిగింది. భారీ ఎత్తున ఈ రోజున ఎలా జరిగిందో ఆ రోజున కూడా అలాగే జరగటుంది. మరి ఈ రోజున మరి శ్యామ్ విజయ్ ఈ కుర్రోడిని చూసి చాలా సంతోషించాలి. మరి 15వ తారీఖున జరిగే దానికి మాలబిడ్డ రా కదలిరా, ఇంట్లో కూర్చుని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. ముందు స్వతంత్రం గురించి అన్నిటి గురించి బ్రదర్ చెప్తాడు. కనీసం 25-30 ఏళ్ళ నుంచి అరులుపు ఎరగని పోరాటం చేస్తున్న పంతగాని రమేష్ తమ్ముడు తినక ఎన్ని చేశాడో దేవునికి తెలుసు, అప్పుడు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మనం నీతిమంతంగా ఇప్పుడు బ్రదర్ చెప్పాడు, టయానికి వచ్చి ఎవరు బళ్ళు వాళ్ళుంటే ఎవరు ఏదున్నా తినకపోయినా పొలాలు స్టార్ట్ అయినాయి కాబట్టి పనులు రావాలి, వంకలు పెట్టద్దు. ఇది మన యొక్క బలాన్ని నిరూపించుకునే టైం. ఇది నిరూపించుకోకపోతే ఎందుకు పనిచేయం? మన మంచితనాన్ని మందకృష్ణ మాదిగా అలుసుగా తీసుకుని తెలంగాణలో అమలుపరుచుకోవాలి వర్గీకరణని, ఆంధ్రప్రదేశ్కి వచ్చి చేసుకున్నాడు. ఒక మంత్రి సాధించుకోలేదు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ 7వ రోజు కొనసాగుతోంది. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్లో 7వ రోజు మొదటి మ్యాచ్ 11 స్టార్స్ వర్సెస్ ఎస్వీహెచ్. ఫస్ట్ ఇన్నింగ్స్ 10 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేయగా, సెకండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసి 8 వికెట్లతో విజయాన్ని సాధించారు. బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య పేర్కొన్నారు.
బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కెవి రామకృష్ణయ్య పేర్కొన్నారు. బాల్య వివాహాలు లేని భారతదేశం నినాదంతో వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో దేశాయిపేట మున్సిపల్ హైస్కూల్లో బాల్య వివాహాల అరికట్టడంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కెవి రామకృష్ణయ్య పాల్గొన్నారు. వివాహాలకు నిర్దేశించిన వయసులోపు వారికి వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. బాల్య వివాహాలపై నిరంతర నిఘా ఉంటుందని, వీటిని నిర్వహించే వారిపై కఠిన చర్యలుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ బి కీర్తి, న్యాయవాదులు ముసలయ్య, డిప్యూటీ డీఈఓ శేఖర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఏ రూపంలో చెప్పింది? గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిందా, లేకపోతే దానికోసం ఏమన్నా చట్టం తీసుకొని వచ్చింది? ఏం చట్టం అది? ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్. ప్రొహిబిషన్ అంటే కంప్లీట్గా దాన్ని నిరోధించడం. ఒకప్పుడు ప్రొటెక్షన్ ఉండేది, తర్వాత అది ఎవరు పాటించట్లేదు. రెస్ట్రైంట్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అని ఒకప్పుడు ఉండేది, కానీ దాన్ని ఎవరు పాటించట్లేదు. అందుకని ఖచ్చితంగా అమలుపరచాల్సిందే అని ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అని ఒక చట్టాన్ని తీసుకొని రావటం జరిగింది. ఏదైనా ఒక చట్టం వచ్చింది అంటే దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయి, అవునా కాదా? చట్టాలన్నీ దేని ఆధారంగా రూపొందిస్తారు? చట్టాలు దేని ఆధారంగా రూపొందిస్తారు? గట్టిగా చెప్పాలి. చట్టాలు కాన్స్టిట్యూషన్ ఆధారంగా రూపొందిస్తారు. మరి కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారు? వేటి గురించి భారత రాజ్యాంగము మనకు చెప్తుంది. మీకు పెద్ద సెల్ ఫోన్ కొనిస్తున్నారు. ఈ మధ్య ఆన్లైన్ క్లాసులు వచ్చిన ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ కొనిస్తున్నారు. ఇందులో మొబైల్ నెట్వర్క్ లేని, మొబైల్ వాడని పిల్లలంటూ లేరు మ్యాక్సిమం నాకు తెలిసి. కానీ ఇటువంటి వ్యక్తులు ఫేస్బుక్ ఐడీలు కానీ, ఇవాళ ఫేస్బుక్ ఐడీలు లేకపోతే సెల్ ఫోన్ నెంబర్లు అవసరంలా, ఏం చెప్తే పరిచయం అయిపోతున్నారు. అమ్మా చెప్పాలి, ఇన్స్టా ఐడి చెప్తే ఒకరికొకరు పరిచయాలు ఏర్పడతారు. ఈ పరిచయాలు ఏర్పడిన తర్వాత వాళ్ళు సక్రమంగా ఉంటున్నారా? ఇన్స్టాల్లో పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క పనులు లేకపోతే వాళ్ళ యొక్క చదువు ఇవన్నీ మర్చిపోయి చెడు అలవాటు పడుతున్నారు. అంటే ఇవాళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం సెల్ ఫోన్లో గాన, కంప్యూటర్లో గాన, ఆన్లైన్లో గాన ఏదైనా అబ్యూజ్డ్ అసభ్యకరమైనటువంటి ఫోటోలు, వీడియోలు వస్తే మనం వాటిని వేరే వారికి ఫార్వర్డ్ చేయకూడదు, మనం చూడకూడదు. వ్యక్తులు అయినటువంటి కూడా అలాంటి పర్సనాలిటీస్ వాళ్ళు మనకి ప్రత్యేకంగా ఖాళీగా ఉండి ఏదో కార్యక్రమం పెట్టుకున్నటువంటి కార్యక్రమం కాదు. ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా మీకోసం సమయం వెచ్చించి ఇక్కడికి వచ్చి మీకు జరిగేటువంటి మీ స్థాయిలో, మీ ఏజ్లో జరిగేటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి అని మీకు తెలియజేయాలన్న ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాసవ్య మహిళా మండలి వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఒక విద్యార్థి డెవలప్మెంట్ అంటే అతను ఆల్రౌండ్ డెవలప్మెంట్, అతని ఎడ్యుకేషన్ అనేది ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఓన్లీ మనం చూసుకునేటువంటి పుస్తకాల్లో చదివేటువంటి చదువు కాదు. అది పుస్తకాల్లో చదివేటువంటి చదువుకి మన బిహేవియర్ కానీ ఇతర విషయాలు కానీ మనకి సపోర్టింగ్ రావాలి. ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ ఒకటే మనకి నిలబెడుతుంది, జీవితంలో నిలబెడుతుంది అనేటువంటిది అది చాలా భ్రమ అవుతుంది. కాబట్టి ఈ విషయాల్ని మీరు మచిలీపట్నం నగరంలో తడి, పొడి చెత్తలను సక్రమంగా సేకరించి నగర సుందరీకరణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం నగరంలో తడి, పొడి చెత్తను సక్రమంగా సేకరించి నగర సుందరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి తరలించేందుకు వీలుగా ట్రాక్టర్లను ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. డంపింగ్ యార్డ్లోనే తడి, పొడి చెత్త వేరువేరుగా నిల్వ చేసేందుకు ప్రత్యేక స్థలం కేటాయించాలని, తడి చెత్తను ఎరువుగా మార్చి నగరంలోని డివైడర్లపై ఉన్న మొక్కలకు వినియోగించాలని, అదేవిధంగా అవసరమైన వారికి ఉచితంగా అందజేయాలన్నారు. సేకరించిన పొడి చెత్తను నేరుగా జిందాల్ రీసైక్లింగ్ పరిశ్రమకు చేర్చాలన్నారు. నిషేధించిన ప్రాంతంలో చెత్తను వేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచిస్తూ ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ప్రజలు కూర్చునేందుకు వీలుగా బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. కోనేరు సెంటర్లో తోపుడు బండ్ల మీద బాదంపాలు, ఇతర విక్రయాలు చేస్తూ పరిసర ప్రాంతాలను చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా మారుస్తున్నారని, ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లి గ్రామం శివనామస్మరణతో మారుమ్రోగింది. కార్తీక మాసం సందర్భంగా మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లి గ్రామం శివనామస్మరణతో మారుమ్రోగింది. గ్రామంలోని శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు చేశారు. అనంతరం సహస్ర దీపాలంకరణ కనుల పండుగగా జరిపారు. కార్తీక మాసం సందర్భంగా ఈ ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ధాన్యం సేకరణలో రైతుల, మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణలో రైతుల, మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గూడూరు మండలం రాయవరం అడ్డరోడ్డు వద్ద ధాన్యం ఆరబెట్టిన రైతులతో మాట్లాడి ధాన్యం విక్రయంలో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు మాగంటి బాపూజీ, రంగబాబు, నాగమల్లేశ్వరరావు తదితరులు ఈ నెల 25న కోత కోశామని, గూడూరు మండలంలో దగ్గరలో మిల్లులకు ధాన్యం తోలామని, అయితే ఆన్లైన్ ఇంకా చేయలేదని తెలుపుగా కలెక్టర్ సంబంధిత మిల్లుల కస్టోడియన్ అధికారులతో మాట్లాడి వెంటనే ఆన్లైన్ చేయించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ గూడూరు మండలంలోని తరకటూరుపాలెంలో గోమతి రైస్ మిల్ ఆకస్మికంగా సందర్శించి ధాన్యం సేకరణ గురించి, మిల్లర్ల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులు మిషన్లతో కోత కోయడం వల్ల ఒకేసారి ఎక్కువ పరిణామంలో ధాన్యం మిల్లులకు తరలిస్తున్నారని, మిల్లు కెపాసిటీ బట్టి ధాన్యం స్వీకరిస్తున్నామని, ఎక్నాలెడ్జ్మెంట్ పెండింగ్ లేదని తెలిపారు. బ్యాంకు గ్యారంటీ 2.5 కోట్లు కాగా ఇప్పటి వరకు 80 లక్షల విలువైన ధాన్యం ప్రాక్యూర్ చేసినట్లు మిల్లర్ కలెక్టర్కు వివరించారు. మిల్లింగ్ డెలివరీ చేస్తున్నారా అని ప్రశ్నించడంతో వెబ్సైట్ సమస్య ఉందని, వెబ్సైట్ ఓపెన్ కాగానే బియ్యం ఉత్పత్తి ప్రారంభిస్తామని మిల్లర్లు తెలిపారు. సంబంధిత రెవెన్యూ అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు. నాగాయలంక మండలం పెర్లవానిలంక గ్రామంలో గోవుకు శ్రీమంతం నిర్వహించారు. నాగాయలంక మండలం రేమాలవారిపాలెం శివారు పెర్లవానిలంక గ్రామానికి చెందిన పేర్ల నాగేశ్వరరావు ఇంటిలో ఆవుకి శ్రీమంతం ఘనంగా నిర్వహించారు. ఆవుకి నూతన వస్త్రాలు, గాజులు, పళ్ళు, పూలు, పసుపు, కుంకుమ సమర్పించి హారతులు ఇచ్చారు. చలిమిడి, స్వీట్స్ ఆవుకు సమర్పించి ముత్తైదువులకు పండు, తాంబూలం, గాజులు, పసుపు, కుంకుమ అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.